గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సెన్సేషనల్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ గారి మార్కే వేరు. ఒక హీరోకి ఒక క్యారెక్టర్ కి ఎలివేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆయన డైరెక్షన్ వర్కౌట్ అవుతుంది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. బద్రితో మొదలైన ఆయన డైరెక్షన్ ప్రస్థానం అటు అమ్మా నాన్న తమిళమై, ఈడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇక టాప్ హీరోస్ కి సూపర్ హిట్స్ అందించిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో మనం టెంపర్ చూసుకోవచ్చు, లేకపోతే ఇస్మార్ట్ శంకర్, ఇలా ఎన్నో సినిమాలతో తన ప్రత్యేకమైన మార్క్ డైరెక్షన్ చూపించినటువంటి పూరి జగన్నాథ్ గారి ప్రస్థానం ఏంటో తెలుసా? అసలు ఆయన సొంత ఊరు ఎక్కడ, ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఇప్పుడు వాళ్ళ సొంత ఊరు ఎలా ఉంది, ఎంతో ఇష్టంగా తన సొంత ఊర్లో కట్టుకున్న ఇల్లునైతే మీకు చూపిస్తాను. సో అందుకోసం మనం నర్సీపట్నంలో ఉన్నటువంటి బాపిరాజు కొత్తపల్లి విలేజ్ కి వచ్చేసాం. ఇదిగో కనిపిస్తోంది కదా, ఎంతో విశాలంగా, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, వెనకాతల పంట పొలాలు, విలేజ్ అట్మాస్ఫియర్ అదిరిపోయింది నిజంగా. సో పూరి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకి తెలియలేని ఎన్నో విషయాలు పూరి జగన్నాథ్ గారి వాళ్ళ మదర్ తో మాట్లాడి తెలుసుకుందాం రండి. చదువుకోలేదంటే చదవకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, ఇప్పుడు సరిపోతాయిలే అని ఒక 5 మేళ్ళు అమ్మేసాడు. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇల్లు అమ్మేసుకున్నామంటే మీరు 3 నెలల్లో ఖాళీ చేయండి అన్నారు. సినిమాలకి ఇల్లు ఏమన్నది మరి ఎందుకో తెలియదు. మరి అలాంటి సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు రాలేదా? అమ్మా, మనం అనుకున్నట్టు ఎప్పుడు లైఫ్ ఒకేలా సాగిపోదు. మీ అబ్బాయి కూడా ఒక గ్రేట్ డైరెక్టర్ గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. కానీ మధ్యలో ఒక కష్టకాలం, ఫైనాన్షియల్ గా డల్ అవటం, అప్పుడు ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నారా మీ అబ్బాయి? లేకపోతే ఇండస్ట్రీ నుంచి మేము నీకున్నాం పూరి అని ఎవరైనా ముందుకొచ్చి నిలబడ్డారా? ఎవ్వరూ నిలబడలేదు. అతను సంపాదించిన ఇళ్ళు ఉన్నాయి కదా, ఆ ఇళ్ళు అన్నీ అమ్మేశాడు. ఈ తమ్ముడికి ఒకటి, ఆ తమ్ముడికి ఒకటి ఇచ్చాడు. అవి కూడా అమ్మేయి అన్నయ్య, అమ్మేసి అప్పులు తీర్చి అంటే వద్దురే మీకు ఇచ్చాను కదా, నేను మళ్ళీ మాట తిప్పుకోలేను, ఇప్పుడు సరిపోతాయిలే అని ఒక 5 మేళ్ళు అమ్మేశాడు. 1.5 ఎకరాల భూమి అమ్మేశాడు. అక్కడే స్థలం తెల్లాపూర్లో ఉన్నాడు. అమ్మేసి అప్పులు తీర్చేసి మళ్ళీ మళ్ళీ కట్టుకున్నాడు. పెద్ద ఇల్లు ఒకటి కట్టుకునే వరకు 1,00,000 రెంట్లో ఉండేవారు. నెలకు 1,00,000. ఎందుకమ్మా ఇంత పెద్ద ఇల్లు అంటే, ఉండాలి అత్తయ్య, ఎవరో ఒకరు వస్తారు కదా అని 8 గదులు అయ్యి ఉండేది ఇలా చుట్టూ. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. అలా అమ్మేస్తా ఇంతలోకి ఇల్లు కట్టాడు. ఇక్కడ ఇల్లు 3 ఫ్లోర్లు, పైన ఇల్లు ఉండడానికి, మధ్యలో ఆఫీసు, కిందన పనివాళ్ళు ఉండడానికి. అది ఎలాగా పూర్తయింది. వాళ్ళు ఏమన్నారంటే మేము ఇల్లు అమ్మేసుకున్నామంటే మీరు 3 నెలల్లో ఖాళీ చేయండి అన్నారు. ఖాళీ చేయాలి అంటే ఎక్కడ ఇల్లు దొరకలేదు. నువ్వు కట్టించావు కదమ్మా, పైన ఆఫీసులో ఉంటారు, మధ్యన ఆఫీస్ ఉంది కదా, పైన ఉంటారు వీళ్ళు, ఇంకెక్కడ ఇల్లు దొరకలేనప్పుడు ఎందుకు సినిమా వాళ్ళు అంటే ఇల్లు ఇవ్వరమ్మా. ఎందుకు ఇవ్వరు? ఏమో ఎందుకో. సినిమా వాళ్ళు, మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగా సంపాదిస్తారు కదా, సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడం, సినిమాలకి ఇల్లు ఇవ్వాలని ఇవ్వరంట. మరి ఎందుకో తెలీదు. అంటే పోన్లే ఇల్లు ఇవ్వకపోతేనే 1,00,000 రూపాయలు మిగులుతాయి, రెంటరే కదా, పాప అది పోయి స్కూల్ పోతుంది, పిల్లోడు ఎక్కడో చదువుతున్నాడు అని నేనంటే అప్పుడు మార్చేసాడు. ఇంటి దగ్గర ఇక్కడ అక్కడే ఉంటున్నారు, పైన ఉంటారు, మధ్యలో ఆఫీసు, వంట, వచ్చిన వాళ్ళంతా వస్తారు, కింద ఏమో పనివాడు, కుక్కర్లే పిట్టలే పెంచేవాడు. ఏమి ఇష్టం బాగా? బాబు అన్ని పెంచాడు. వాళ్ళకి ఒక్కొక్కడు జీతాలు, వాళ్ళకి 10,000 15,000 జీతాలు మేపడానికి. అలాగే 4 కుర్రోళ్ళు ఉండేవారు. అలా ఒక ఖర్చు చూస్తే నెలకు ఒక ఎంత ఉండాలి అనే లేదు, ఎప్పుడుదప్పుడే ఏం పట్టుకుపోతాం అంటాడు. అలాగే మరి ఇంకా పరిస్థితుల్లో ఎలా బయటపడ్డారమ్మా? ఆర్థిక పరమైన పరిస్థితుల నుంచి అప్పుడు చాలా ఇబ్బందులుగా. ఇంకొన్న కాడికి అమ్మేసి తీర్చేసాడు కదమ్మా, మళ్ళీ కష్టపడ్డాడు సినిమాలో. కష్టపడి డైరెక్టరు తన కష్టం నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటే, అంటే ఇప్పటి వరకు ఆయన ఎంతో మంది ప్రముఖ హీరోల్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళ ప్రతి సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ గుర్తింపు అంటే ప్రజల్లో. మరి అలాంటి సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు రాలేదా ఆయన
ధైర్యం ఇవ్వడానికి? ఆ, ఎవరు సపోర్ట్ గా రాలేదా? ఎవరు సపోర్ట్ అడగలేదు, ఇతను రాలేదు. ఉమ్, అతనే మళ్ళీ మామూలుగా పైకి వచ్చాడు. ఉమ్, డబ్బులు నిల్వ వేసుకుందాం అని ఉండదు. ఎవరమ్మా గుండె ఆపరేషన్ ఉన్న పిల్లకి అంటే వాళ్ళకి ఇచ్చేయడం 1 లక్ష 2 లక్షలు ఉమ్, అలా దానాలు చేసేస్తాడు. ఎవరికి చెప్పొద్దులండి, ఉమ్, నా పేరు ఎట్టి పలానా ఇచ్చాడని అనొద్దు అని. ఉమ్, ఉమ్, అతని ఇష్టమే. ఉమ్, ఎవరన్నా ఫ్రెండ్షిప్ పెళ్లి చేసుకుంటున్నాం బాబు అంటే ఇచ్చేస్తాడు. ఉమ్. లక్షలే. చూడత్తయ్య, మీ అబ్బాయికి తనకు మరిన ధర్మం అంటారు, అదే ఎటు ఇంట్లో లేకుంటే డబ్బులు లక్షలు ఇచ్చేస్తామా అంటే. తల్లి పోలికలు వస్తే మగపిల్లలు బాగా ఎదుగుదల ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, మామూలుగా పెద్దోళ్ళు చెప్పే సామెత. సో ఎక్కువగా మీ మీ ముఖ కవలికలు అన్ని చూస్తే గనక పూరి గారికి ఖచ్చితంగా మీ ఫేస్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఉంది మా మనవరాలు. ఉమ్, అలాగే మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నాన్నమ్మ నీది నాది ముగ్గుది ఒకే ఫోటో తీయించుకుందాంరా, ఆవిడ నొత్తు ఎట్టుకుంటూ పొళ్ళు నొత్తు, ఆహా. అది నాన్నమ్మకు పెడితే బాగుంటది అని. ముగ్గురు ఒకలాగా ఉన్నాం ఉమ్, అంటాడు. అంత ఆశ నా మీద పెద్దది. ఉమ్, ఉన్న పిల్లలకంటే అతనికి విశ్వాసం ఎక్కువ. ఉమ్. ఏం తిన్నావమ్మా, ఎవరున్నారమ్మా, రోజు ఫోన్ చేస్తారా? రోజు కాదు కానీ ఉమ్, వారానికి 10 రోజులు చేస్తాడు. ఉమ్, బొంబాయి నుంచి. ఉమ్, నాకు చేయడం రాదు. ఉమ్, అదే నాకు చేయకపోతే పిల్లలు ఎవరినన్నా పిలిచి చేయించుకుంటాను, మాట్లాడతారు. ఉమ్. ఏమన్నా పంపమంటావా అమ్మా. ఇంతకీ ఇన్ని సినిమాలకి డైరెక్ట్ చేసి స్టార్ హీరోస్ ని పరిచయం చేసిన ఆయన, అసలు పూరి జగన్నాథ్ గారికి ఇష్టమైన హీరో ఎవరమ్మా? నాకు తెలియదమ్మా. మేము మొదటి నుంచి ఎక్కువ ఎవరి సినిమాలు చూడడం అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? ఎక్కువ మీరు కాదు, మీ అబ్బాయి. మా అబ్బాయి సినిమా అయినప్పుడు హార్లో నుంచి అవతలకు వచ్చేసరికి అమ్మ వచ్చిందా, అమ్మ చూస్తుందా అని తమ్ముడిని అడుగుతాడు. వచ్చింది అంటే చూడగానే అమ్మ సినిమా ఎలాగుంది, బాగుందా అంటే చాలా బాగుంది బాబు అంటే అదో తృప్తి. హార్లో నుంచి రాబోసరికి నేను సినిమాకి వెళ్తాను. మళ్ళీ సినిమా ఉండదు నాకు, అతని సినిమాలే. మా చిన్నబాబు తీసిన సినిమాలు. ఇప్పుడు మళ్ళీ మనవడు. అంతేగాని మనవడు సినిమాలు ఎలా అనిపించాయి? మనవడు సినిమా ఇంకా కొత్త కదా, కొంచెం వాడికి కథ నచ్చలేదు. ఒక కథ నచ్చిన కథ చూసి ఉన్నారు ఈ మధ్య. నాన్న 3 సినిమాలు తీసే వరకు ఎవరికి వదిలిపెట్టనన్నాడు. చాలా బాగా ఇచ్చాయి. హిందీ వాళ్ళు కూడా అడిగారు, నా కొడుక్కి నా చేతితో 3 సినిమాలు తీయాలా, అప్పుడు నేను పైకి వదలాలని. మా చిన్న బాబుని అలాగే, మరి తమ్ముడిని అలాగే 3 సినిమాలే తీసాడు. 3 సినిమాలు హిట్ అయ్యాయి. వదిలేసాడు. వదిలేస్తే అతనికి అతనే చేసుకో. మనం పట్టుకోకూడదమ్మా, వాళ్ళు ఎగరలో నేర్చుకోవాలి. అదొక రకమైన మోటివేషన్ కూడా. మనం అన్ని సపోర్ట్ చేస్తే మనం చూసుకుంటాడులే అన్నట్టు ఉంటాడు. ఆడే కథ ఎత్తుకున్నాడు, కథ నచ్చింది, ప్రొడ్యూసర్ దొరకాల. మా అబ్బాయి తీసి సినిమాలు పెద్ద బడ్జెట్ పడుతుంది కదమ్మా, కోట్లే. అంచేత ఎవరు బేగా పట్టరు. అంటే ప్రతి డైరెక్టర్ కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు తీస్తూ ఉన్న ఒక ఆలోచన ఉంటది, ఇంకా నెక్స్ట్ ఇలాంటి మూవీ తీయాలి, లేకపోతే ఈ హీరోతో తీయాలి ఇలా. అంటే పూరి జగన్నాథ్ గారికి కూడా ఏదైనా నెరవేరలేనటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? అంటే శ్రీదేవి గారితో కూడా ఒక సినిమా తీయాలనే ఆలోచనతో ఉండేవారు అని విన్నాము, ఏంటి అది? అంటే అప్పుడు ఏమో తెలియదమ్మా నాకు. అంటే ఆలోచన ఉండేది కానీ ఏది ఆవిడ ఎన్నాడో బతకలేదు కదా. ఈ టైం ఇతను అనుకోసరికి చచ్చిపోయింది. ఆ పిల్లలు బాగున్నారేమో అని అనుకున్నాడంట. ప్రత్యేకంగా అక్కడికి బొంబాయి వెళ్ళాడట. చెప్పాడు నాకు, వెళ్ళానమ్మా వాళ్ళ అమ్మ అందాలు రాలేదు వాళ్ళకి, పిల్లలు మంచోళ్ళే, చాలా మంచోళ్ళు, అంకుల్ అని వస్తారు. నేను పరిచయం చేసుకున్నాను నా పక్కనే. మీరు పంపించే వంటకాలు కూడా తింటారంట కదా వాళ్ళు? నువ్వులు పూట రాలేదా అంకుల్ అని అడుగుతుండ్రంట. అది కూర్చోండి తినండి అంటే తిన్నారంట. కప్పు నుంచి వదలలేదంట. దప్పకాయ పచ్చడు వాళ్ళకి ఏం తెలియదంట బొంబాయిలో. అవును, మన తెలుగు రుచులు వాళ్ళకి తెలియదు కదా. మళ్ళీ రెడీ చేసుకున్నాం. పచ్చడి గుండా పంపడానికి నేను చెప్తానమ్మా, ఇంకా పొడి ఉంది అక్కడ అందరికి పిలిచి చేగోడీలు, ఇంకో పిండి వంట తినడం అయ్యేదంటే ఇష్టంగా తినేవే. బాగా ఏ ఊర్లో అంటే చాలా చాలా ఊర్లు వెళ్ళి స్టోరీలు రాయడానికి కానీ మామూలుగా లొకేషన్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు కదా, అమ్మ ఈ ఊరికి వెళ్ళినప్పుడు చాలా బాగుంది అని ఎప్పుడైనా చెప్పారా?
చెప్పారు, ఇక చింతపల్లి సైడ్ వెళ్ళినాడు చెప్పాడు. మన ఊర్లో ఇంకా ఉన్నాయి మనకి చెప్పడానికి అవకాశం ఉండదు కానీ చింతపల్లి అది సీలేరు వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆ లోపల ఎక్కడికో కొండోళ్ళు వెళ్ళాడటమ్మా, వాళ్ళు ఆకులే కొట్టుకొని ఉంటున్నారంట, బట్టలు కాదంట, ఆకులే బట్టలా కొట్టుకొని ఉంటున్నారమ్మా, ఇంకా మార్పు రాలేదు, అంతా వాళ్ళు చూసి వచ్చాను అని చెప్పాడు నాకు. సో కొత్త కొత్త విషయాలన్నీ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటారు. చెప్తాడు. ఇంకా మా పిల్లల విషయంలో, ముగ్గురు విషయంలో మీరు చాలా తృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అటు పూరి జగన్నాథ్ గారి విషయంలో, ఎమ్మెల్యే గారి విషయంలో, ఇంకా చిన్న ఆయన సాయి గారి విషయంలో, భగవంతుడు దైవాల్లో ఉన్నారు. ఇక మనవళ్ళు మనవరాళ్ళ విషయంలో ఏం కోరుకుంటున్నారు భగవంతుడిని మీరు? మనవడే మళ్ళీ సినిమాలు కదా ఉన్నాడు, అంటే పెద్ద హీరో అవ్వాలనే కోరిక నాకు. ఆడికి చిన్నప్పటి నుంచి అదే ఇంట్రెస్ట్. అలాగే చదువుకోలేదంటే, చదువుకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, దేశాలు తిరగలేవు, భాష ఉండాలరా, హిందీ రాపోయినా ఇంగ్లీష్ ఉండాలా, దేశాలన్నీ తిరగొచ్చు, లేకపోతే సంక్రాంతికి పోతావురా అని తిట్టాడు ఒక రోజు నేను ఉంటుండగానే. తిడు ఇంటర్మీడియట్ తోటి ఆగిపోవడానికి, ఇంటర్మీడియట్ అయితే చాలు, ఇంక ఈ హైదరాబాద్ లోనే ఉంటావు నువ్వు అంటే, అప్పుడు అడిగి పట్టుదల వచ్చేసింది. డిగ్రీ చేసి ఇంగ్లీష్ మళ్ళీ ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. బాగున్నాడు. ఈ మధ్య బ్యాంకాక్ లో 3 నెలలు ఏమ్మా బ్యాంకాక్ లో 3 నెలలు ఉన్నాడు, ఫైటింగ్ నేర్పించాడు. ఇంకా బాగా రావాలని అక్కడ వచ్చాడు నాన్నమ్మ అన్నాడు, మంచి హుషారుగా ఉంటాడు. సినిమాలు ఇంట్రెస్ట్, కథలు ఇంట్రెస్ట్, అమ్మ అని మీతో చెప్పినప్పుడు మీరు తెలియకుండానే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మీ మనవడికి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, సలహాలు ఇస్తారా మీ మనవడికి? ఏం సలహాలు మరికంటే మీ బ్లెస్సింగ్స్ నా చెప్పినట్టేనమ్మా. నాన్నే మంచి అనుభవం ఉంది, తెలివి ఉంది. మీ నాన్నకి అదే ఇంట్రెస్ట్, నాన్న చెప్పినట్టు ఏనంటే నాన్నగా చెప్పి ప్రాణం వాళ్ళ నాన్న అంటే. వాళ్ళ అమ్మ ఏమన్నా అన్నా సరే అన్నయ్యడు, నాన్న అంటే నేను ఒప్పుకోనమ్మా అంటాడు. నాన్నకి ఎంత పేరుంది, ఎంత తెలివైనట్టు, మనం ఎందుకు పనికొస్తాం అంటాడు. మా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు కొన్ని రకాల అలవాట్లకి అంటే నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఒత్తిడిలో ఉంటారు, పెద్ద పెద్ద ఫ్రెండ్షిప్లు ఇలా అని. అలాంటి భయం మీకు ఏమైనా ఉండేదా? అంటే ఈ ఊరు వదిలి అక్కడికి వెళ్తున్నాడు నా కొడుకు, అప్పుడు మీరు చెప్పారు ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూలో 12 ఏళ్ల పాటు మిస్ అయ్యాను అని. ఇలాంటి భయం ఏదైనా ఉండేదా? అసలు డిసిప్లిన్ ఎట్లా ఉండేవారు? వాడికి మంచి గుణాలే ఉన్నాయమ్మా. మందు తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, ఫ్రెండ్షిప్ ఎవరిని చేరనిచ్చేవాడు కదా, అడిగి నచ్చిన వాళ్ళే పెట్టుకున్నాడు. అలాంటి వేషాలు లేనాడు. అప్పటి నుంచి అంత జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి ఉండగలిగాడు. 12 సంవత్సరాలు మేము వెనకాతలు ఉంటే మాత్రం మా అంటారా, చేసేవాడు అలాగా చేస్తారు కదా, అలాగే ఎంతమందిని చూడలేదమ్మా. ఆ వేషాలు అయితే ఎదర మేడలో షూటింగ్ అలా మేడ అవుతుంటే మా స్కూల్ అది, ఆ స్కూల్ టీచర్లో అక్కడ ఏదో ఒక సినిమా తీసాడు, నేను అక్కడ ఉన్నాను. అలాగే గోడ దగ్గరకు వచ్చి వేసుకొని చూశాను. చూస్తే ముసలమ్మ టీచరు, ఏడి అమ్మ పూరి జగన్నాథ్ ఏడి ఎలాగున్నాడో చూస్తాను, చాలా పెద్ద పేరు సంపాదించినాడు చిన్న వయసులోనే తిరుగుతుందంట. ఇతను మెట్ల మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు షూటింగ్ గురించి, షూటింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడు అతను అన్నాడంటే, ఎందుకంటే అలా తిరుగుతారు, మెట్ల మీద కూర్చున్నా, అతనే మెట్ల మీద కూర్చున్నాడా, అంత పెద్ద డైరెక్టర్ మెట్ల మీద కూర్చున్నాడా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన. బాబు నువ్వేనా, ఏ తల్లి కన్నది బాబు నిన్ను, మెట్ల మీద కూర్చుని నువ్వు ఆలోచిస్తున్నావా, ఎంత మంచివాడు బాబు. ఆమె పట్టుకొని ఎంతో శ్రద్ధ పడిపోయేదంట ఆ సినిమా తీస్తుంటే, అది చెప్పాడు నాకు. సినిమా వాళ్ళనే ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోవడం ఇట్లా చూస్తున్నాం కదా, ఎప్పుడైనా ఇలా చెప్పారా? ఇండస్ట్రీకి కొత్తగా వెళ్ళినప్పుడు ఒక సినిమా 2 సినిమాలు డైరెక్ట్ చేసినప్పుడు ఎవరైనా ఇష్టపడ్డానని గానీ ఏమైనా పెళ్లికి ముందు? లేదండి, అతను పెళ్లి మీద ఉంది, సినిమాల మీదే. ఇది సాయి సినిమా మీద అది సాధిద్దాం. ఆ షూటింగ్ దగ్గరికి వచ్చిందంట మా వాళ్ళు, ఎక్కడో అక్కడ టౌన్ లో చేస్తే ఆవిడ చూసాడంట. చూసి అనుకున్నాడంట, మాయం అయిపోయిందంట, ఎక్కడ పోయిందో పోయింది.
కనిపించలేదు. ఎవరిని అడుగుతాం పేరు ఊరు చెప్పడం అంటే. తర్వాత మళ్ళీ రెండో రోజు మళ్ళీ షూటింగ్కి మళ్ళీ వచ్చిందంట. వస్తే అప్పుడు పట్టుకున్నాడంట. ఎలాగెళ్ళింది ఏటుందని చూసి అప్పుడు వెళ్ళి అడిగాడంట. మొత్తం స్క్రిప్ట్ తీసారు అప్పుడు ఆ అమ్మాయి గురించా? ఏం తెలుసుకున్నారు అప్పుడు? అతనే పెళ్లి చేసేసుకున్నాడు. నాకు చెప్పాడు. మాకు ఇక్కడ పోలీసు గొడవలు అయ్యానమ్మా, పెళ్ళిళ్ళేటి ఇక్కడ ఇప్పుడేం పెళ్ళిళ్ళమ్మా అని నేనంటే, అలా కాదమ్మా ఈ అమ్మాయి బాగుంది చేసుకుంటాను, నేను వస్తానులే, మీ నాన్నగారు రాదు కానీ నేను వెళ్ళి చూశాను. చూస్తే నీకు నచ్చితే చేసేసుకో, మేము చేసే వరకు ఉండు, లేదంటే చేసేసుకో అని మాట ఇచ్చేసి వచ్చాను. ఆ పిల్లకి తండ్రి ఒక్కతే కూతురు, తల్లి తండ్రి ఉన్నారు. రామంతపూర్ వాడది, అక్కడే. అమ్మా, ముగ్గురు పిల్లల్ని సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దిన సక్సెస్ఫుల్ గ్రేట్ ఉమెన్. అప్పటికిప్పటికి చాలా చాలా మార్పులు. ఇప్పుడంతా అంత ఈజీ అయిపోయింది, చూసి నేర్చేసుకోవడాలు, డైరెక్షన్ ఈజీ అయిపోయింది, యాక్టర్ అయిపోవడం ఈజీ అయిపోయింది, అన్ని ఈజీ అయిపోయాయి. అప్పట్లో వాళ్ళేంటో చూపించడానికి, నిలబడడానికి చాలా చాలా కష్టాలు పడేవాళ్ళు. సో మీరేం గమనించారు? కష్టాలు. ఒక్కడు వేసేపట్టుకుని కూర్చుంటే వైజాగ్ అన్నవాడు ఎవడో కనపడేవారు కాదంట, వైజాగ్ పేరెత్తేవాడు కాదంట. మా అబ్బాయి వెళ్ళేటప్పుడు వైజాగ్ అంటే నాకు ఎంతో సంతోషం, బలం వచ్చేదమ్మా. వైజాగ్ అన్నవాడు కనిపించేవారు కాదు. నేను అలా సముద్ర పట్టునికి వెళ్ళి కూర్చున్నాను. ఒకసారి కూర్చుంటే గుణశేఖర్ అతను కూడా దూరంగా కూర్చున్నాడంట. దూరంగా కూర్చుంటే ఎవడి కుర్రోడు ఎప్పటి నుంచి కూర్చున్నాడని అతనే దగ్గరికి వెళ్ళాడట. దగ్గరికి వెళ్ళి మీ దేవురు ఎందుకు ఇలా కూర్చున్నావు అంటే, మాది నర్సీపట్నం అండి అన్నాడంట. ఆహా, మాది నర్సీపట్నం అన్నాడంట. ఆయన ఎవరండి మీరు అంటే, ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని కార్యాలు కూడా చేసేసారమ్మా. 10 సంవత్సరాలు తిరిగి అతనికి ఈ గుణశేఖర్ తల్లి తండ్రిని కార్యం కూడా చేసేసారు. 10 ఏళ్ళు తిప్పారు. అప్పుడు ఈ కంటపడ్డాడు, మా బాబు కంట పడితే వచ్చి చెప్తే ఎంత ఆనందించేసో. బాబుని వదిలేవారు కదా, ఎక్కడ ఉన్నాడు బాబు, అడ్రస్ చెప్పు బాబు, మేము చూస్తాం బాబు, తీసుకెళ్తాం బాబు అంటే బాబే చెప్పాడు. చెప్తే వెళ్ళారు. అతను డైరెక్టర్ అయిపోయాడు కదా, పెళ్లి చేసేసుకున్నాడు అప్పటికి. అలా కలిశారు అనమాట. అప్పుడు వైజాగ్ అతను 2వ తారీఖు ఇతనికి ధైర్యం వచ్చిందంట. అలా ఉండేది హైదరాబాద్. ఇప్పుడు అల్లలేదు కదా అమ్మా, అందరూ హైదరాబాద్ అంటే ప్రతి పనికి. మా విశాఖ జిల్లా వాళ్ళు కనపడేవారు కాదంట. అలాంటి అంటే పరిస్థితులు ఉండేవి అప్పట్లో. కథ పట్టుకొని నడిచి అక్కడ వాళ్ళ కొండల మీద ఉంటాయా మా సినిమా వాళ్ళు ఇల్లండి, మెట్ల మీద ఉంటాయి. అక్కడికి అలా కాళ్ళడక నడిచి ఆ కథ చూపెట్టడానికి వెళ్ళాడు. నేను ఒకసారి వెళ్ళాను. వెళ్ళేసరికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే బాబు ఎప్పుడు వస్తాడు మా అబ్బాయి అంటే, వచ్చేస్తాడమ్మా, 6 అయిపోతే వచ్చేస్తాడు అన్నాడు. అప్పుడు వచ్చాడు 7 గంటలకి. ఎక్కడికి వెళ్ళామంటే, ఆ పాటలు నేను పడతానమ్మా, మరి ఏం చెప్తాను అన్నాడు. ఇప్పుడంటే కార్లు వెళ్ళడాలు అండి, డబ్బులు లేవు కదా, డబ్బులు సరిపోయి కాదు. అతనికి డ్రాయింగ్ వచ్చు, బోర్డులు రాసి అలాగా కాలక్షేపం మమ్మల్ని మరి ఇక్కడ ఇబ్బంది పెట్టేసేవారు కదా, ఈ గొడవలు ఉన్నాయి ఆడేం పంపుతారని అలాగా అతను సరిపెట్టుకుంటేవాడు. కూజాలో మంచినీళ్ళు తాగి ఉన్న రోజులు ఉన్నాయి. కూజాలో మంచినీళ్ళు తాగి అన్నం లేక అంత ఇది అనమాట. మమ్మల్ని మాత్రం అడిగేవాడు కాదు. అతను ఏదో బోర్డులు రాసి అవి రాసి ఈ రాసి ఎండిస్తా ఉంటే అలాగ ఖర్చు పెట్టుకుని నెలకింత నేను పంపించాను. ఇతనికి అతనికి కూడా పంపించాను, కానీ చాలీ కాదు. చాలకపోతే మరీ చాలకపోతే అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి ఉత్తరం రాసేవారు. రాసేటప్పుడు ఏ వస్తువు అమ్మేసి పంపించేటాను. ఇంకా వాళ్ళ కోసమే కదా, ఎందుకు ఇది మనకి అని. అలా ఆ రోజు మీరు ఎంకరేజ్ చేయబట్టి రోజు అలాగే వెళ్ళమ్మా, కాళ్ళు ఇలా కోసిపోయి వచ్చాడు. వస్తే అక్కడికి వెళ్ళామమ్మా అన్నాడు. కూర్చున్నాడు. సాక్సులు రాలేదు. సాక్సులు నేను పట్టుకొని లాగితే రాలేదు. పొంగిపోయే కాళ్ళు నడిచి వెళ్ళడాన్ని. ఏడ్చేసాను నేను.
ఎందుకు బాబు ఎన్ని కష్టాలు పడ్డాం, పడాలమ్మా, కష్టపడితేనే మనకు అర్థమవుతుంది జీవితం, కష్టపడాలా అని. నువ్వు ఏడకు, నువ్వు ఏడొద్దు, ప్రజల మాటలు వినొద్దు నువ్వు అని ఆ సాక్షులు పట్టుకొని ఇద్దరం లాగితే కానీ పొంగిపోయి ఉన్నాయి కాళ్ళు. మరి డబ్బులు ఉండాలి కదా, ఇది తిరగాలంటే డబ్బులు ఉండాలి కదా, ఆటోలకి వాటికి. అన్ని కష్టాలు పడి వెళ్ళిపోదాం రా అని వాళ్ళ నాన్న వచ్చు. నేను రానా, నేను అనుకున్నది నెరవేర్చుకునే వరకు నేను రాను, మీరు ప్రజల మాటలు ఆలకించకంటే పల్లెటూరు కదమ్మా, చంపేసేవారు నన్ను. ఆ అబ్బాయి గురించి నేను ఒక 15 సంవత్సరాలు ఎవరింటికి వెళ్ళలేదు, వాళ్ళకి శుభకార్యాలైనా వెళ్ళలేదు. నాకు వస్తువులన్నీ పోయినాయి. ఇంకా నల్లబూసలతో వెళ్తే ఎవరు మరీ తింటారు నా బుర్రాని, ఇంక వెళ్ళేదాన్ని కాదు. అలా పెంచి అలా చేసుకొచ్చాం. ఇప్పుడు అందరూ పూరి జగన్నాథ్ మా శాఖ గారు అబ్బాయి అమ్మ, పూరి జగన్నాథ్ మా తమ్ముడమ్మ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చూసేవా అమ్మ ఎంత మార్పు ఉందో అప్పటికి అంటాడు. వాళ్ళే మారుతారమ్మా అనేవాడు. అలా అనేవాళ్ళు అవే నోర్లు, ఇలా పొగిడేవాళ్ళు ఇవే నోర్లు. అలా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, చాలా ఓపికతో మాకు చాలా తెలియలేని విషయాలు చెప్పారు. నిజంగా కొన్ని మాటలు మీరు చెప్పినప్పుడు అంత కష్టపడితేనే కన్నా ఈ రోజు ఇంత సక్సెస్ రాలేదు అని చెప్పాలి. నా పిల్లలు కష్టపడినట్టు ఎవరు కష్టపడకూడదు అంటాను. ఇప్పుడు ఎవరన్నా వస్తారు, మీ అబ్బాయి దగ్గర చేర్చండి, అలా డైరెక్టర్ ఉన్నా, పెద్ద డైరెక్టర్ కదమ్మా, మీకు పుణ్యం ఉంటది అని వస్తారు పిల్లలు. బాబా అలాగే ఇద్దరిని, మా కుర్రోడు నా దగ్గర సాయిబుల కుర్రోడు తల్లి చచ్చిపోయింది అని నా దగ్గరే ఉన్నాడు. అడిగి వంట వెంట అని నేర్పాను. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ జల్లూరులో చదివేవాడు, బాగా చదువుతాడు. ఈయన చదివిద్దాం అమ్మ అన్నాడు, హైదరాబాద్ తీసుకెళ్తే. ఈయన మహా తెలివైనడు, ఈయన చదివిద్దాం మనం అన్నాడు. అడిగి చదువు అంటే మా ఈ కోడలు కాలేజీలో జాయిన్ చేసింది. చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు నానమ్మ, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. పూరి మావిలకి చెప్తున్నావు నువ్వును, అయితే వెళ్ళిపోను. వెళ్ళిపోయి ఎక్కడో అలా చుట్టాలు ఎవరో ఉంటే తెలిసినాడు డైరెక్టర్ దగ్గర, అంటే ఆఫీస్ ఉంటారు కదా, ఆఫీసులో చేర్చారనమాట, ఆఫీస్ బాయ్ కింద చేరిస్తే ఆ డైరెక్టర్ గారు ఏదో పేరు, ఆ పేరు చేసి, ఇందులో మీరు నలుగురు ఉన్నారు కదా, ఎవరు బాగా టీ పెడతారా, నాకు తలనొప్పిగా ఉంది, టీ ఎవరు బాగా చేస్తారంటే నేను చేస్తానండి అన్నాడు. అయితే చెయ్యి చూద్దాం అని టీ చేస్తే, ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు, ఎంత బాగా చేసావురా అని, నువ్వు నాకు కావాలా, ఆ టీ కోసం నేను పెట్టుకుంటాను. ఇప్పుడు అతను పెట్టుకున్నాడు, సినిమాలో కూడా వేషం ఇచ్చాడు చిన్నదే, చేస్తున్నాడు అతని దగ్గరే. మన పాపం ఇలాగ తీర్థమని వచ్చాడు. వచ్చి వెంటనే ఆ రాత్రి 2 రోజులు ఉందాం అనుకున్నాడు. ఆ రాత్రి ఫోన్ చేసి నా దగ్గరే పడుకుంటాడు వచ్చి. అప్పుడు పడుకొని డైరెక్టర్ గారు తెల్లవారు అయ్యేసరికి నువ్వు బండి ఎక్కి రావాలా, ఇక్కడ ఆఫీస్లో ఎవరు లేరంటే వెళ్ళిపోయాడు పాపం. నానమ్మ మరి నేను అడ్రోడ్లో ఎక్కాలి బస్సు, కారులో నన్ను దేవెట్టమంటే అగో ఈశ్వరరావు దేవెట్టాడు ఆ కుర్రాడు. ఆడితో పాటు నీలాగే ఎవరు బాధపడుతున్నారు, నా కొడుకు 12 ఏళ్ళు పట్టాడు రా, వేళ దిక్కు మొక్కు లేకుండా తిరిగాడు. ఇప్పుడు ఈ పిల్లల్ని ఎక్కడన్నా జాయిన్ చేయరా ఆఫీస్లోను, వాళ్ళే చూసుకుంటారంటే 2 పిల్లలు జాయిన్ చేశాడు. బాగానే ఉన్నారు. నిన్న ఫోన్ చేసాడు, అనకాపల్లి కుర్రాడు. సో అది కూడా ఒక రకంగా మీకు సంతోషమే, వాళ్ళకి లైఫ్ ఇవ్వడం కాదమ్మా. అంటే నా కొడుకు దృష్టిలో ఉండిపోతున్నాడు, అన్ని కష్టాలు ఎవరు. సినిమా ఇంట్రెస్ట్ అని ఎవరైనా మిమ్మల్ని వచ్చి అంటే గనక వెంటనే మీకు మీ అబ్బాయి గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చి నాకు అవకాశం ఉన్నంత మట్టుకి తెలిసిన దగ్గర నుంచి చెప్తాను. అలాగే 2 జాయిన్ అయ్యారు. అమ్మ మీ దైవాలు బాగానే ఉందమ్మా, నేను ఈ రెహమాన్కి దగ్గరలోనే ఉన్నానని చెప్తున్నాడు అనకాపల్లి కుర్రోడు. కొంతగా ఉండండి బాబు, కోపాలు తాపాలు తెచ్చుకోకండి, నా కొడుకు 12 ఏళ్ళు బాధపడ్డాడు, అలాగే ఎవరు బాధపడకూడదు. థ్యాంక్స్ అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంచి విషయాలు చెప్పారు. మొత్తానికి 3 సక్సెస్ఫుల్ అబ్బాయిలు మీ ఇంటి నుంచి, అంటే అంతా కూడా మీ కష్టం ఉంది, ఇవన్నీ కూడా. థ్యాంక్స్ అమ్మా, నమస్కారం. నమస్కారం అమ్మా.